మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పులివెందుల రిజల్ట్ తర్వాత పులివెందుల కేంద్రంగా ఎస్పెషల్లీ కడప కేంద్రంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టాం లైవ్కి. టీడీపీలో సునీతకి కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు, త్వరలోనే వైఎస్ సునీత టీడీపీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది. ఎందుకంటే ఈరోజు పులివెందుల రిజల్ట్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ మనం చెప్పుకుంటే అది ఒక చిన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక, దానికి అంత ప్రిషియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అంత ప్రిషియస్గా ఆ ఎన్నికను తీసుకున్నారో, అంత పంతానికి వెళ్ళారో, చిన్న రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడుకి చేసుకున్న చిన్న రిక్వెస్ట్ సింపుల్గా వెళ్ళిపోదామన్నా ఇంత న్యూసెన్స్ అక్కడ జరిగేది కాదు, ఇంత హడావిడి ఉండేది కాదు, ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పరుగు పోయి ఉండేది కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పంతానికి వెళ్ళారో, అంతకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అది కూడా వాళ్ళు ఇంకా ప్రిషియస్గా తీసుకున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈరోజు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు అంటే 600 ఓట్లు. అది నిజంగా అది పరువు పోగొట్టుకునే అంశమే. ఎందుకంటే చూడడానికి అందరికీ కూడా ఒక చిన్నదిగానే కనిపించవచ్చు ఈ ఎన్నిక, ఒక చిన్న ఉప ఎన్నికగానే. కానీ ఈ రిజల్ట్ వైఎస్ఆర్సీపీని ఈరోజు పూర్తిగా డైలమాలో పడేసింది. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును కూడా డైలమాలో పడేసింది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి దాకా, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ఆ ఫ్యామిలీకి పులివెందుల అనేది, అదేవిధంగా కడప అనేది ఒక కంచుకోట. అలాంటి కంచుకోట మొన్న రిజల్ట్ తర్వాత నిజంగానే బద్దలైన పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి పర్యటనకి వెళ్దామన్నా అసలు జగన్మోహన్ రెడ్డికి ఏ ఫేస్ ఉంది అక్కడికి వెళ్ళడానికని కూడా స్థానికంగా ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ రిజల్ట్ నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్న ఉప ఎన్నికైనా ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఈరోజు ఒక బజ్ క్రియేట్ అయింది ఈ ఎన్నికకి సంబంధించి, దాని రిజల్ట్కి సంబంధించి. సో ఫుల్ జోష్లో కూటమి ఉంటే ఈ రోజున అదేవిధంగా ఫుల్ డిఫెన్స్లో వైఎస్ఆర్సీపీ ఉంది. అయితే ఈ రిజల్ట్ తర్వాత పులివెందుల కేంద్రంగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే అది యాదృచ్ఛికమా లేకపోతే కావాలనే జరిగిందో కానీ కరెక్ట్గా పులివెందుల ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే అటు వివేకానంద రెడ్డి కేసు విషయంలో మా విచారణ పూర్తయింది అంటూ కూడా సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన పరిస్థితి ఉంది. ఫర్దర్గా మూవ్ ఏముంటుంది అనేది కూడా గత 4-5 రోజులుగా చాలా సీరియస్గా డిస్కషన్ నడుస్తోంది దీని మీద. ఎందుకంటే కీలక అరెస్టులు కూడా జరగబోతున్నాయి, అటు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్టులు కూడా జరగబోతున్నాయి అనేది ఒక చర్చ. అయితే ఇలాంటి సందర్భంలోనే వైఎస్ సునీత కూడా జడ్పీటీసీ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అండర్ కరెంట్గా నిజంగానే ఆమె ప్రచారం చేసినట్టు అయింది. ఏదైతే టీడీపీ తరఫున పులివెందుల్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, ఎప్పుడైతే దాడులు చేసుకున్నారో అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు టీడీపీ మీద, టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, అప్పుడు అదే రోజున వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి రావడం జరిగింది. తన తండ్రికి నివాళులు అర్పిస్తూ కూడా సునీత కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఆ రోజున. గతంలో తన తండ్రి విషయంలో, తన తండ్రి హత్య కేసు విషయంలో ఎలాంటి పరిణామాలు వచ్చాయో సేమ్ అలాంటి పరిణామాలే ఈరోజు కూడా పులివెందులో రిపీట్ అవుతున్నాయి. దయచేసి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి అంటూ కూడా ఆమె డైరెక్ట్ హిట్ చేశారు, అటు అవినాష్ రెడ్డిని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ. ఆ ఎఫెక్ట్ పైకి కనిపించకపోయినా ఓటర్లను ప్రభావితం చేసింది. మొన్న జనరల్ ఎలక్షన్ జరిగింది, అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా అక్కడి నుంచి గెలిచారు. బట్ గెలిచిన తర్వాత మనం చూసినట్లయితే కడపలో చాలా చోట్ల పరాభవమే ఎదురైంది జగన్మోహన్ రెడ్డికి. కంచుకోట నిజంగా అప్పుడే బద్దలైంది, ఇప్పుడు బద్దలవడం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో సాలిడ్గా ఆయనకి కానీ ఆయన ఫ్యామిలీకి కంచుకోట కాబట్టి పులివెందుల జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కడప నుంచి అవినాష్ రెడ్డి గెలుచున్నారు. అది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి అటు ప్రజలు కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపారు. ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వస్తుంది, అప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి. వేరే ఈరోజు ఫస్ట్ టైం మేము స్వచ్ఛందంగా ఓట్లు వేసామంటూ చాలామంది స్లిప్పులు కూడా వేసున్నారు ఓటుతో పాటు. అవి ఈరోజు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ పరిణామాల తర్వాత అందరి వేళ్ళు కూడా సునీత వైపే చూస్తున్నాయి. అందరూ కూడా సునీత మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే వైఎస్ సునీత పేరుకమ్మ ఒక వివేకానంద రెడ్డి కూతురు, ఆయన ఒక మాజీ ఎంపీ. అలాంటి వైఎస్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన స్వయానా తమ్ముడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్. అలాంటి మొన్నటి వరకు తన తండ్రి మరణం వరకు కూడా వైఎస్ సునీత చాలామందికి తెలీదు, తన తండ్రి చాటు బిడ్డగానే ఉంటూ వచ్చేది. వన్స్ ఆయన మర్డర్ తర్వాత తన సొంత ఫ్లాట్లోనే పులివెందుల్లో తన సొంత బాత్రూంలోనే అత్యంత కిరాతకంగా మొన్నటి ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి చంపబడ్డారు. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ టైం పాపం ఆమె జగన్ వైపు ఆమె కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ రోజున. ఎందుకంటే అటు బీజేపీతో ఉన్న లింకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి అక్కడున్న అధికారులందరినీ బదిలీ చేయించారు. ఆ హత్య కేసు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దన్న జగన్ దాన్ని చిన్నాన్నని చంపేశారు, గొడ్డలు పోటు వేశారంటూ సెంటిమెంట్ బండించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు చేతిలోని ఒక పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర పేరుతో ఆయన పేపర్లో వార్తలు వడ్డించారు. ఇవన్నీ కూడా సునీత అప్పుడు ఒక ఇల్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఆవిడ నమ్మాలా వద్దా అనేసి. ఏ నోటుతో అయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కోరారు,
తన బాబాయ్ మర్డర్ కేసు విషయంలో. అదే నోటితోని తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కన్సెంట్ వెనక్కి తీసుకోవడం జరిగింది. అప్పుడు సునీతకు ఊహించిన ఒక షాక్. అప్పటి నుంచి కూడా సునీత జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారు. అటు షర్మిలతో చేతులు కలిపారు ఆవిడ. అంతేకాదు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ టచ్ చేసే ప్రయత్నం చేశారు. అటు తటస్థులు కూడా నిజంగానే సునీత పోరాటానికి జేజేలు కొట్టిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ కూడా ఒక మహిళ అయ్యుండి ఆమె చేసిన పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎన్నోసార్లు తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, తన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తున్నప్పటికీ అంతే ఎమోషనల్గా తన తండ్రి హత్య కేసు గురించి ఆమె పోరాడారు. అంతేకాదు దాని ఫలితమే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా జరుగుతున్న ప్రచారంతో ఆయన తన తల్లిని అడ్డం పెట్టుకుని ఆమె ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని కర్నూలులో ఆమెను అడ్మిట్ చేయించారు. అక్కడికి సిబిఐ అధికారులు వెళ్తే లోకల్ పోలీసులతో వాళ్ళని బెదిరించి పంపించిన పరిస్థితి అయితే ఉంది. లోకల్ పోలీసులు వచ్చి సిబిఐ అధికారులను అడ్డుకోవడం అనేది చరిత్రలోనే ఇది మొదటిసారి. అంటే ఆ రోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్సంబంధాలు అవినాష్ అరెస్ట్ ఉంటే ఎగ్జామ్షన్ ఇచ్చాయి. అయినా సునీత మాత్రం పట్టు వదలని విక్రమార్కురాల్లా పనిచేస్తూనే వచ్చింది. ఇక మొన్నటి ఎలక్షన్లో ఆమె కడప నుంచి పోటీ చేస్తా అన్నారు అవినాష్ తరపున. బట్ షర్మిల ఆ రోజు పీసీసీ చీఫ్ హోదాలో ఆ సీట్ని ఆమె సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆమెకు సునీత మద్దతు ఇచ్చారు. వీళ్ళిద్దరు చేసిన ప్రచారం వాళ్ళని గెలిపించకపోయినా బట్ అది కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఆ రోజు ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అయితే అయింది. అవినాష్ రెడ్డి గెలిచారు, జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా సునీత లాంటి వాళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, ఆమె భారతీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాం మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి నిజంగానే పులివెందుల ఓటర్లని, అదేవిధంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ ఫ్యామిలీ అభిమానులు కూడా డైలమాలో పడేశాయి. ఆమె మీద సానుభూతి వెల్లులా వచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలుసార్లు ఆమె చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన అసెంబ్లీలో వివేకానంద కేసు తేల్చేస్తామంటూ మాట్లాడారు. అదేవిధంగా హోంమంత్రి అనితను కూడా కలిశారు. ఏదైతే ఎన్నికల ముందు ఆఖరికి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. సజ్జల్ లాంటి వాళ్ళే తన తండ్రిని సొంతగా చంపింది, తన భర్తతో కలిసి రాజశేఖర రెడ్డితో కలిసి సునీతనే చంపేసిందంటూ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తే మాట్లాడుతుందంటూ కూడా ఆయన కామెంట్స్ చేసిన సందర్భం ఉంది. ఆమెని ఎలాగైతే షర్మిలాని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో సునీతను కూడా అలాగే అసాసినేట్ చేస్తూ ఒక హ్యూమిలేషన్కి గురి చేశారు. ఇక ఈరోజు ఆవిడ కూటమి ప్రభుత్వం ఏర్పడి 7.5 కావస్తుంది. ఇంకా తన తండ్రికి న్యాయం జరగలేదు, సిబిఐ వైపు నుంచి కూడా న్యాయం జరగట్లేదు, బాధితురాలు నేనైతే నా మీదే అటాక్ జరుగుతుందంటూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. సో ఈ పరిణామాలతో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది, పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు. మొన్న ఇక దీనికి తోడు ఈరోజు దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు పులివెందుల రిజల్ట్ ఏదైతే ఉందో, సో వన్స్ పులివెందుల విజయంలో సునీత పాత్ర కూడా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మొన్నటి ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించకపోయినా మొన్న వివేకానంద రెడ్డి జయంతి రోజున తన కూతురైన వైఎస్ సునీత మాట్లాడిన మాటలు మాత్రం ప్రతి ఒక్క హృదయాన్ని కూడా టచ్ చేశాయి. ఆమె ఎంతో ఆవేదనగా మాట్లాడారు ఆ రోజు. ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఈరోజు పులివెందుల్లో ఓట్లేసిన ఎవరిని మనం టచ్ చేసినా వివేకానందకి న్యాయం జరగాలి, సునీతకి న్యాయం జరగాలని మాట్లాడుతూ ఉన్నారు మెజారిటీ. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సునీత ఇంపాక్ట్ చాలా ఉంది మొన్నటి ఎన్నికల్లో. అందుకే ఈరోజు నిజంగా ఏదైతే ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఫోకస్ పెట్టారు. మొన్న ఆయన మాట్లాడుతూ సునీతకు ఒక అభయం ఇచ్చారు, వివేకానంద రెడ్డి కేసులో న్యాయం జరగబోతుంది నీకు అంటూ కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే సునీత పొలిటికల్ ఎంట్రీ మీద కూడా చర్చ జరుగుతోంది. నిజంగా తన కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఫర్మ్గా వ్యవహరించినట్లయితే తాను టీడీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమైన ఆమె ఇండికేషన్ ఇస్తూ ఉన్నారు. అవసరమైతే ఆమెకు పులివెందులు బాధ్యతలు ఇస్తారని కూడా మొన్నటి వరకు చర్చ జరిగింది. మనం కూడా చాలాసార్లు ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది. సో పులివెందులు బాధ్యతలు ఇస్తే మరి బీటెక్ రవికి ఇంకా పెద్ద బాధ్యతలు ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. సో పూర్తి స్థాయిలో చూస్తే వైఎస్ సునీతకు నిజంగానే పార్టీలోకి తీసుకొని ఆమెని పూర్తి స్థాయిలో అక్కడ క్రియేటివ్గా చేయాలి, యాక్టివ్గా చేయాలని ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైనాట్ కుప్పం అనే నినాదాన్ని తీసుకుని తమను టార్గెట్ చేశారో ఈరోజు వైనాట్ పులివెందుల నినాదానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. జగన్మోహన్ రెడ్డి కేవలం నోటి వరకే పరిమితమయ్యారు, కామెంట్స్ వరకే. కానీ వేరే ఈరోజు యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించింది టీడీపీ. మొన్నటి కడపలో పెట్టిన మహానాడు చూసినా, లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి ఫోకస్ పెట్టిన తీరు చూసినా, కడపలో పెట్టిన మహానాడు అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినా, అదేవిధంగా చూస్తే అటు వాటర్ బోర్డు ఎలక్షన్స్ కానీ కడప మున్సిపాలిటీలు టీడీపీ బాట పడుతున్నా, ఇవన్నిటితో ఈరోజు జెడ్పీటీసీ ఫలితం ఏదైతే ఉందో పులివెందుల జెడ్పీటీసీ ఫలితం అది ఒక పీక్ అనుకోవాలి. టీడీపీ విజయాల్లో అది ఒక పీక్, ఒక విన్నింగ్ విక్టరీ అనుకోవాలి. అలాంటి సందర్భంలో సునీత లాంటి వాళ్ళని ఆ పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే టీడీపీలోకి పూర్తి స్థాయిలో ఇక జగన్మోహన్ రెడ్డి
ఆయన భవిష్యత్తు కార్యాచరణ కానీ భవిష్యత్ రాజకీయ అవకాశాలు కానీ పులివెందుల్లో లేనట్లేని అంచనా వేస్తున్నారు టీడీపీ అధినేత. దానిలో భాగంగానే ఎలాగైనా సరే వైఎస్ సునీతను తమ పార్టీలోకి తీసుకోవాలని టీడీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. బీటెక్ రవి లాంటి వాళ్ళు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా అక్కడ ఆమెను పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. చాలా సీరియస్గా వాళ్ళు కూడా ఒక లైజనింగ్ చేస్తున్నట్టయితే ఒక ప్రచారం జరుగుతోంది. అటు సునీత దంపతులు కూడా తాము పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే ఇండికేషన్స్ కూడా ఇస్తున్నారు. అది కూడా తమ తండ్రి కేసు విషయంలో న్యాయం జరిగినట్లయితే. సో ఆమె టీడీపీలోకి వచ్చినట్లయితే నిజంగా ఆమెకి ఎలాంటి బాధ్యత టీడీపీ ఇవ్వబోతుంది? సునీతని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అని టీం టార్గెట్ చేసేందుకు టీడీపీ ఆమెను ఒక ఆయుధంగా వాడబోతోంది అనేది ఒక చర్చ. లెట్స్ సీ మరి అంత పవర్ఫుల్ ఆయుధం నిజంగానే సునీత కాబోతుందా? జగన్మోహన్ రెడ్డికి ఆమె నిజంగానే చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.